హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా స్మైలీ. సో ఈరోజు మేము రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము ఏంటి అనుకుంటున్నారా గైస్? మేము ఇప్పుడు శ్రీశైలం వెళ్తున్నాము. సో అందుకే మన వైజాగ్లో ఉండే రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. సో ఈ వీడియోలో అయితే మహానంది టెంపుల్, శ్రీశైలం టెంపుల్ వెళ్తున్నాము. సో ఆ రెండు టెంపుల్ ఒకే వీడియోలో నేను వ్లాగ్ పెడుతున్నా గైస్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సో ఇంకా మేమందరం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. చిన్నరక్క చాలా ఫన్ చేస్తుంది ఇక్కడ. నీలిమక్క కూడా వచ్చింది. సో ఇంకా అలా వెయిట్ చేస్తున్నాం గైస్. సో మేము వైజాగ్ నుంచి మార్కపూర్కి ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాము. అయితే మేము ట్రైన్ ఎక్కాక మార్కపూర్లో దిగాము. అక్కడి నుంచి శ్రీశైలంకి బస్సు ఎక్కామన్నమాట. సో నేను ట్రైన్లో అయితే వీడియో ఏం తీయలేదు, అంటే మేము బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాం. నేను నిద్రపోయాను ట్రైన్లో. సో ఇదైతే బస్సులో వీడియో గైస్. మేము బస్సులో అలా వెళ్తున్నాం శ్రీశైలంకి. ఇక్కడ అంతా ఫారెస్ట్ అనమాట, నల్లమల ఫారెస్ట్. ఎర్లీ మార్నింగ్ 5 o'clock బస్సు ఎక్కాము. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, చలిగా ఉంది. డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు. మిర్రర్లో నుంచి నేను వీడియో తీశాను. ఇది ఫారెస్ట్ ఏరియా కదా, చాలా భయంకరంగా అనిపించింది జర్నీలో. శ్రీశైలంలోకి ఎంటర్ అయిపోయాం గైస్. చూస్తున్నాం కదా ఈ ఏరియా అంతా శ్రీశైలం అనమాట. ఇంకా వెళ్తున్నాం, దగ్గరలో ఉన్నాం. సో గైస్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇందాక మీకు చెప్పాను కదా 2 గుళ్ళు ఒకే వీడియోలో పెడుతున్నా అని వీడియో. సో అందుకే స్కిప్ చేయకుండా చూడండి. సో మేము ఇంకా అలా చాలా 6 hours జర్నీ చేసి ఇప్పుడు శ్రీశైలం బస్ స్టాప్లో దిగాం. మేము ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ చేసి రావడం. నేను ఎప్పుడు అసలు శ్రీశైలం ఎప్పుడు రాలేదు గుడికి. ఇంకా ఇంత లాంగ్ కూడా నేను ఎప్పుడు జర్నీ చేయలేదు. ఇదిగో పెద్దక్క చూడండి. పెద్దక్క నేను అలా నడుస్తున్నాం. రాజుబాబు అయితే శివుడి మాల వేశాడు. సో మేము అందుకే మాల వేశాడు, అందుకే తనని తీసుకొని వచ్చామన్నమాట విరుముళ్ళ కోసం. ఇంకా ఇక్కడ నుంచి అదే చెప్పారు, పాతాళగంగ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. సో మాకు ఫస్ట్ టైం కదా అలా నడుస్తున్నాం. పాతాళగంగ ఎక్కడుందో తెలీదు. అలా అందరికీ అడ్రస్ అడుగుతూ వెళ్తున్నాం అనమాట. సో వచ్చేసాము. మనం ఇక్కడ చూస్తున్నాం కదా శ్రీశైలం దేవస్థానం పాతాళగంగ స్నానఘట్టాలు అని. సో ఇంకా అలా పాతాళగంగ దగ్గరికి వెళ్తున్నాం. ఆ లగేజ్ అంతా మాతో పాటు తీసుకొస్తున్నాం అన్నమాట. ఇక్కడ మాత్రం చాలా స్టెప్స్ ఉన్నాయి, అలా డౌన్కి ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలామంది అదే పాతాళగంగ దగ్గరికి వెళ్ళే వాళ్ళందరికీ ఇదే వే అనమాట. చూసారా మనం దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కూడా సేమ్ స్టెప్స్. సో అలా వెళ్తున్నాం ఇంకా. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే పాతాళగంగ, చాలా లోతుగా ఉంటుంది. మనం ఇక్కడ అంటే శివయ్యని దర్శించుకోవడానికి వెళ్ళే ముందు మనం ఇక్కడ స్నానమాచరించి వెళ్ళాలన్నమాట. సో శ్రీశైలం వచ్చిన వాళ్ళందరూ పాతాళగంగకి ముందు రండి, ఇక్కడ స్నానమాచరించి దేవుడికి దర్శనం చేసుకోండి. సో మా స్వామి అయితే స్నానంకి వెళ్ళారు, అక్క వాళ్ళ బాబు. సో అదే శివుడి మాల వేశారని చెప్పాను కదా మేము ఇంకా స్వామి వచ్చాక మేము స్నానంకి వెళ్తాము. ఇంకా అలా కూర్చున్నామంటే చాలా స్టెప్స్ దిగాం కదా, చాలా కాళ్ళ నొప్పులు కూడా వచ్చాయి. లగేజీ పట్టుకొని ఇంకా అలా నడిచి రావడం అంటే చాలా కష్టమైపోయింది. ఇంకా అలా కూర్చున్నాం గైస్. మీకు ఇంకా శ్రీశైలం టెంపుల్ అంతా చూపిస్తాను. సో అందుకే ఈ వీడియో అందరూ స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా శ్రీశైలం టెంపుల్ చూసినట్లు అవుతుంది. సో మేము ఫ్రెష్ అయిపోయాము, నదిలో స్నానమాచరించి రెడీగా ఉన్నాము గుడికి వెళ్దామని. ఇంకా ఇప్పుడు మనం ఎలా అయితే వచ్చామో అదే వేలో వెళ్ళాలన్నమాట. చాలా కష్టం ఇన్ని స్టెప్స్ ఎక్కడం అంటే. స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేసాం గైస్. పైకి వచ్చి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాము, అంటే ఇడ్లీ తిన్నాము. అంటే నేను తినేటప్పుడు అంటే వీడియో తీయలేదు. సో ఇంకా టెంపుల్ దగ్గరికి మళ్ళీ బై వాక్లో వెళ్తున్నాం అనమాట. అలా నడుస్తూ వెళ్తున్నాము. అక్క అయితే లగేజ్ పట్టుకుందా. మా బ్యాగ్ చూసారా వీడియోలో, అక్క ఒక్కతే మోస్తుంది. నేను పట్టుకుంటానని చెప్పిన అక్క నాకు ఇవ్వలేదు, తనే పట్టుకుందనమాట లగేజీ. సో గైస్ ఇదే మన శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్. స్వామి హాయ్ చెప్తున్నారు అందరికీ. సో గైస్ ఇదే గైస్ శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్. కానీ టెంపుల్ లోపలికి మనకి మొబైల్ అలౌ చేయరు. నేను అందుకే బయట ప్రదేశంకి వీడియో తీశాను. సో నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావటం, కానీ
గుడి లోపలికి అలౌ చేయరు. మీకు కూడా అవి గుడి అంతా చూపించాలి అనుకున్నాను, కానీ తెలుసు కదా ప్రతి గుడి లోపలికి మొబైల్ అలౌ చేయరనమాట. సో మనం అక్కడ ఉన్న రూల్స్ పాటించాలి మనం కూడా. సో మీరందరూ పాటించండి గైస్. మాట్లాడు. దర్శనం అయిపోయింది. హలో ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది. కాకపోతే లోపలికి మొబైల్ అలౌ చేయలేదు. సో నేను అందుకే మొబైల్ అలౌ చేయలేదు కదని గుడి ఏం వీడియో తీయలేదు. అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంది సెక్యూరిటీ. కెమెరా కానీ మొబైల్ కానీ లోపలికి అలవలేదు. విరుముళ్ళు తీయడానికి వెళ్తున్నాం. రాజస్వామికి విరుముళ్ళు ఇప్పుడు, అందుకే మేము శ్రీశైలం వచ్చాం. ఇప్పుడు విరుముళ్ళు కార్యక్రమం అవుతుంది, అక్కడికి వెళ్తాం. ఇంకా అలా నడిచి వెళ్తున్నాం బస్ స్టాప్ వైపు. సో గైస్, ఇక్కడ మేము ఇంకా శ్రీశైలంలోనే ఉన్నాము. సో ఇక్కడ నుంచి అంటే దేవుడి ప్రసాదం, ఇంకా దేవుడి తాలూకు సామాన్లు ఏమైనా కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్ళొచ్చు అని మేము ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగాం. అక్క అయితే బ్యాంగిల్స్ ఇంకేవో అడుగుతుంది. నేను ఇక్కడ శివలింగం, బులుబులు శివలింగం దేవుడివి చాలా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి, క్యూట్గా చూసారా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నాకు ఇక్కడ ఉన్నవి అయితే చాలా నచ్చాయి, కానీ నేను అన్నీ కొనలేదు. ఎందుకంటే అన్నీ కొనాలంటే ఎక్కువ అమౌంట్ ఉండాలి కదా. సో మేము తీసుకొచ్చిన అమౌంట్ ఇంకా మేము మహానది టెంపుల్కి వెళ్ళే వరకు సరిపోవాలి కదా. సో నేను అందుకే కొన్ని తీసుకుంటాను. చూడండి, ఇది మనకి ఆదియోగి స్టాచ్యూ అనమాట. చిన్నది, బుల్లిది, బాగుంది. ఆదియోగి టెంపుల్కి కూడా ఎప్పుడైనా వెళ్ళాలని ఉంది. సో ఆదియోగి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో పెడతా గైస్, చూడండి. సో చూస్తున్నాం కదా, ఇక్కడ అన్నీ చాలా డిఫరెంట్గా కొత్తగా ఉన్నాయి. అక్క అయితే గాజులు కొంటుంది, అడుగుతుంది, వాళ్ళకి బేరం ఆడుతుంది అనమాట. సో ఏంటంటే మనం ఎక్కడికి గుడికి వెళ్ళినా అక్కడ నుంచి ఏదో ఒక వస్తువులు తెచ్చుకుంటాం కదా, అలా మనకి ఇష్టం. అంటే గుర్తుగా ఇప్పుడు శ్రీశైలం వెళ్ళామంటే అక్కడ నుంచి ఏ ఒకటి కొనేసి తీసుకురావాలి అని అలా అనిపిస్తుంది అనమాట. సో అందుకే మేము ఏ ఒకటి తీసుకుందాం, బ్యాంగిల్స్ కానీ, దేవుడి తాళ్ళు కానీ, ఇంకా మెడలో దండలు ఉంటాయి కదా దేవుడివి, అవి తీసుకుందామని చూస్తున్నాం ఇక్కడ. ఇంకా మేము ఇక్కడ నుంచి మహానంది వెళ్దామని బస్ స్టాప్కి వెళ్ళేసరికి బస్ టైమింగ్స్ అయితే ఈవినింగ్ 5కి బస్సు ఉండదంటే మేము నైట్ అక్కడే స్టే చేసాం శ్రీశైలంలో. సో అక్కడ నుంచి మేము మహానందికి ఒక బస్సు ఎక్కామన్నమాట. బస్ స్టాప్కి వచ్చి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఎక్కాము. ఇంకా బస్సులోనే ఉన్నాము. చాలా లాంగ్ జర్నీ, చాలా ఎక్కువ టైం పడుతుంది. సో అలా వెళ్తున్నాం ఇప్పుడు. మేము ఇప్పుడు మహానంది వచ్చాము. ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాం శ్రీశైలంలో. ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ దిగేసరికి 12 అయింది. బాబురే, ఎన్ని గంటలు! నో ఫుడ్, నో వాటర్, ఓన్లీ జర్నీ. ఇప్పుడే ఎంటర్ అయ్యాం ఇక్కడ. సో మహానంది గుడి ఎంట్రన్స్లో నంది విగ్రహం పెద్దది ఉంది. సో ఇక్కడ నుంచి ఎదురుగా టెంపుల్ ఉందన్నమాట. సో మేము ఇంకా లోపలికి వెళ్తున్నాము.
లోపల అంటే లోపల కూడా నది ఉంది, నదిలో స్నానం చేసి దర్శనం చేసుకోవాలంట. సో అందుకే మేము లోపలికి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, అంటే వేగంగా దర్శనం అయితే మళ్ళీ వైజాగ్ రిటర్న్ అవ్వాలి కదా, సో లేట్ అయిపోతుందని మేము ఫుడ్ కూడా తినలేదు. సో గైస్ ఇదే మనకి లోపల భాగం అనమాట గుడిలో. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ మనం స్నానం చేసి ఆ తర్వాత దర్శనం చేసుకోవాలి. లేడీస్కి ఒకటి, ఇంకా ఆపోజిట్లో బాయ్స్కి కూడా ఉంది. నది చాలా డిఫరెంట్గా ఉంది. వాటర్ అయితే గుడి కింద ఎలా ఉన్నాయో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో ఇక్కడ కూడా మనకి గుడి లోపలికి మొబైల్ అలౌ చేయరు, కానీ మేము కొంచెం అంటే ఎంట్రన్స్లో కోసం అంటే ఎంట్రన్స్లోనే చిన్న వీడియో తీసుకుంటాము, మరీ లోపలికి తీసుకువెళ్ళము అని మొబైల్ కోసం అంటే మేము కొంచెం పర్మిషన్ తీసుకున్నాము. అందుకే నేను కొంచెం లైట్గా ఎంట్రన్స్లో యూజ్ చేసే మొబైల్, మరీ లోపలికి అయితే వీడియో ఏం తీయలేదు గైస్. సో అందరూ మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. సో మేము ఇంకా గైస్ దర్శనం చేసుకున్నాము మంచిగా. దర్శనం చాలా పెద్ద క్యూ ఉంది, లైన్ అంతా అయిపోయింది. మంచిగా దర్శనం చేసుకుని ప్రసాదం కూడా తెచ్చుకున్నాము. ఇక్కడ నుంచి మనకి దర్శనం అయిపోయాక ఇది బయటికి వే అనమాట. బయటికి అవుట్ అని ఉంది కదా అక్కడ బోర్డు. సో ఇంకా మేము గుడి నుండి బయటికి వచ్చేసాక అక్కడ అన్నదానం కూడా జరుగుతుందని అక్కడ చెప్పారు. అంటే గుడి పక్కన కాకుండా కొంచెం బయటికి వెళ్ళి కొంచెం నడిస్తే ఆ పక్కన ఒక బిల్డింగ్ ఉంటుంది, అక్కడ అన్నదానం కూడా అయింది. మేము చాలా ఆకలితో ఉన్నాము కదా, మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది. సో మేము ఇంకా అలా ఫుడ్ తినడానికి వెళ్ళి అన్నదానం కూడా కడుపు నిండా తిని హ్యాపీగా వచ్చేసాము. సో ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది. మేమైతే ఇంకా గుడి అంతా చూసాం, చాలా బాగుంది. లోపలికైతే మొబైల్ కూడా అలౌ చేయట్లేదు. సో ఇంకా మేము చాలా టైర్డ్ అయిపోయాము. ఇప్పుడైతే ఇక్కడ నుంచి నంద్యాల వెళ్ళి అక్కడ నుంచి ఇంకా వైజాగ్ స్టార్ట్ అవ్వాలి. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇంకా గైస్ నేను మంచి వ్లాగ్స్ అయితే పెడతాను, అందరూ కొంచెం ఫాలో చేయండి. నెక్స్ట్ వ్లాగ్ కూడా మంచివి పెడుతున్నా గైస్. అందరూ నా వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా చూడండి, చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తా గైస్. బాయ్ అందరికీ, బాయ్ బాయ్.